106 టెస్ట్ మ్యాచ్లు, 200 ఇన్నింగ్స్, 537 వికెట్లు. అల్లా 25 సార్ల 4 వికెట్ హాలు, 37 సార్ల 5 వికెట్ హాలు, ఏకంగా 8 సార్ల 10 వికెట్ హాలు. హ్యాపీ రిటైర్మెంట్ రవిచంద్రన్ అశ్విన్. మళ్ళా నీలాంటి స్పిన్నర్ టీమిండియాకి దొరుకుతాడో లేడో డౌటే. అవ్వ ఉట్టి బౌలింగ్లోనే కాదు, బ్యాటింగ్లో కూడా 151 ఇన్నింగ్స్లో 3500 రన్స్, 14 సార్ల హాఫ్ సెంచరీలు, ఏకంగా 6 సార్లు సెంచరీలు. అలా 4 సార్ల సెంచరీలు కొట్టిన మ్యాచ్లనే 5 వికెట్స్ కూడా తీసిండు. హ్యాపీ రిటైర్మెంట్ వే రవిచంద్రన్ అశ్విన్. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూడా ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 5, బౌలర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 3. డెబ్యూట్ చేసినప్పటి నుంచి హోమ్ టెస్ట్ మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. ఏం రికార్డువే అశ్విన్. హ్యాపీ రిటైర్మెంట్. ఏ అవ్వ మొత్తం టెస్ట్ క్రికెట్ హిస్టరీలనే జాయింట్ మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచిన ప్లేయర్ అశ్విన్. హ్యాపీ రిటైర్మెంట్ అశ్విన్ బ్రో. వాస్తవం చెప్పాలంటే నేను ఇన్ని టెస్ట్ వికెట్లు సాధించడానికి ఎంతో కొంత కారణం మీరు కూడా. రోహిత్, విరాట్, రహానే, పుజారా మీరు పట్టిన క్యాచ్లే నాకు ఇన్ని వికెట్లు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఎనీవే, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇదే నా లాస్ట్ రోజు. ఇక ఇప్పటి నుంచి నన్ను మీరు చూసేది క్లబ్ క్రికెట్లనే. థ్యాంక్స్ ఎవ్రీబడి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మోస్ట్ ప్లేలో రిజిస్టర్ అయిన ఎంబటే మీకు 200 రూపాయలు యాడ్ అవుతాయి. ఇందులో ఉన్న జిల్లీ గేమ్స్ ఆడడం ద్వారా ప్రతి వారం మీరు ఐఫోన్ 16 Pro Max గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఇప్పుడే రిజిస్టర్ అవ్వడం ద్వారా 200 రూపాయలు వస్తాయి. మీరు చేసే ప్రతి రిఫరల్ పైన 1200 రూపాయలు యాడ్ అవుతాయి. అంతేకాదు 50% కమిషన్ కూడా వస్తుంది. ఫోన్పే, గూగుల్ పే లేదా ఇతర బ్యాంక్ యాప్స్ని ఉపయోగించి మీరు సులభంగా, వేగంగా, సెక్యూర్గా డబ్బులు వేసుకోవచ్చు, డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. లింక్ కింద మొదటి కామెంట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి జాయిన్ కండి. లెజెండరీ క్రికెట్ వే రవి అశ్విన్. మీ దేశానికి వచ్చినప్పుడల్లా సుక్కలు చూపించేటోనివి. మా బ్యాట్స్మెన్ని గల్లీ క్రికెటర్ల లెక్క అవుట్ చేసేటోళ్ళు. ఎనీవే, హ్యాపీ రిటైర్మెంట్ అశ్విన్. నాలాగానే మిమ్మల్ని అవుట్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక బౌలర్ వస్తాడులే, మీరు టెన్షన్ పడకుల్లి. ఎనీవే, థ్యాంక్స్ స్మిత్. ఏదేమైనా కానీ వర్షం మిమ్మల్ని కాపాడింది రోహిత్. ఆకాశ్ దీప్, బుమ్రా చేయబట్టి ఫాలో అని తప్పించుకున్నారు. కానీ ఇవాళ ఇంకొక 2 సెషన్ల ఆట జరిగేది ఉంటే మిమ్మల్ని వట్టిగానే ఆల్అౌట్ చేసి మ్యాచ్ గెలుస్తుండే. ఏందివే కమిన్స్ నువ్వు మాట్లాడేది? 3వ రోజు మ్యాచ్ మొత్తం మీ వైపు ఉండే. అసొంటిది 5వ రోజు 89 రన్లకే 7 వికెట్లు తీసినాం. మీరు మాకిచ్చిన టార్గెట్ 275. 50 ఓవర్ల ఆట జరిగినా కానీ మేము చేసి చేస్తుండే కావచ్చు, ఎవరికి తెలుసు. అయితే మీరు గెలుస్తారు, లేకుంటే డ్రా అవుతుంది అనుకున్న పొజిషన్ నుండి మాకు కూడా గెలిచే ఛాన్స్కి తీసుకొచ్చినాం. అట్లుంటుంది మనతోని. ఏంది 5th డే రోజు మీరు 275 రన్స్ చేస్తా అంటే మేము చూసుకుంటే కూర్చుంటుండేనా? ఎనీవే, నెక్స్ట్ మ్యాచ్లైనా గిట్లా వర్షం పడకుంటుంటే అప్పుడు చూసుకుందాం. ఏం బౌలింగ్ ఎత్తాడవే బుమ్రా. సింగిల్ హ్యాండెడ్గా మీ టీంని మళ్ళీ గేమ్లోకి తీసుకొచ్చిండు. ఇసొంటి డేంజరస్ బౌలర్ని నేను ఎక్కడ చూడలేదువే. అట్లుంటుంది మరి మనతోని. ఈసారి నాకు సపోర్ట్గా సిరాజు, ఆకాశ్ దీప్ కూడా మంచిగా వికెట్లు తీసిళ్ళు. అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము బౌలింగ్ చేసినప్పుడు కూడా గిట్లనే వీళ్ళు సపోర్ట్ ఇచ్చేది ఉంటే మిమ్మల్ని అప్పుడే విసుకుతుండే. అయినా ఏంది కోహ్లీ బ్రో, మీరు జస్ట్ ఫాలో అన్ని తప్పించుకున్నందుకు ఏదో మ్యాచ్ గెలిచినట్టు సెలబ్రేట్ చేసుకుంటారు. మీ సెలబ్రేషన్ చూసి నాకే డౌట్ వచ్చింది, కొంపదీసి వీళ్ళు మ్యాచ్ గెలుతాల్లా అయిందని. చిన్న చిన్న వాటికి కూడా ఇంత సంతోషపడతాళ్ళంటే గాడ్ మస్ట్ బి క్రేజీ. ఏం చిన్న విషయం వే స్మిత్. ప్రతిసారి మీ బౌలర్లు స్టార్కు, ప్యాట్ కమిన్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు బ్యాటింగ్లా. ఇప్పుడు మా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ 6లు 4లు చంపి ఫాలో అని ఆడకుండా మమ్మల్ని తప్పించిళ్ళు. ఒకవేళ వాళ్ళు గనక ఆ పని చేయకపోయేది ఉంటే గదే 89 రన్లకు మా 7 వికెట్లు ఉంటుండే. ఇక వర్షం ఒక గంట సేపు బ్రేక్ ఇచ్చినా గానీ మీరు మిగిలిన 3 వికెట్లు కూడా తీసి మ్యాచ్ గెలుస్తుండే. ఈ మ్యాచ్ డ్రా కావడానికి 100% కారణం మా జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ బ్యాటింగ్ చేసి ఫాలో అని తప్పించుడే. మరి లేకపోతే ఆకాశ్ దీప్ అంటే వట్టిదే అనుకున్నారా? బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా దుమ్ము రేపుతా మీ స్టార్కు, ప్యాట్ కమిన్సే చేస్తారా బ్యాటింగు? మాకు కూడా వస్తుంది. అవసరమైతే నెక్స్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ అయినా చంపుతా. రాహుల్, ఎక్సలెంట్ బ్యాటింగు. నా ఓపెనింగ్ పొజిషన్ నీకు ఇచ్చి ఏమాత్రం తప్పు చేయలేదని ప్రూవ్ చేసినావు. అప్పుడు ఫస్ట్ మ్యాచ్లో, ఇప్పుడు సెకండ్ మ్యాచ్లో సెంచరీ మిస్ అయినా కానీ సెంచరీ కంటే వాల్యుబుల్ రన్స్ కొట్టినావు. ఇప్పటి వరకు జరిగిన ఈ సిరీస్లో అందరికంటే ఎక్కువ బాల్స్ ఆడింది నువ్వే. నెక్స్ట్ 2 మ్యాచ్లలో కూడా గిదే సాలిడ్ బ్యాటింగ్ చేయాలివే రాహుల్. అంటే కేఎల్ రాహుల్ అంటే వట్టిదే అనుకుంటాలా? ఏదో లక్కు మంచిగా లేక 80 రన్ల దాకా వచ్చి అవుట్ అవుతానా? వన్స్ సెంచరీ కొట్టిందంటే మళ్ళీ 150 కొట్టేదాకా అవుట్ గాను. చూస్తారు కదా నెక్స్ట్ మ్యాచ్లో ఈ కేఎల్ రాహుల్ ఆడించే ఆట. ఏదేమైనా జడేజా, రాహుల్తో పాటు నువ్వు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. నువ్వు కొట్టిన స్వీప్ షాట్లు పర్ఫెక్టు. ఫస్ట్ 2 మ్యాచ్లలో నిన్ను వదిలేసి తప్పు చేసినాంలే. నీ బౌలింగ్ చూసి కాదు, బ్యాటింగ్ చూసి కూడా టీంలో పెట్టుకోవచ్చు. మరి లేకపోతే ఆస్ట్రేలియాలో నా రికార్డ్ ఏంది, నా యావరేజ్ ఏంది, అయినా కానీ నన్ను పక్కకు పెడతారా? నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిట్లనే ఉంటుంది బ్యాటింగు. రోహిత్, ఇంకా ట్రావిస్ హెడ్కి గ్రోయిన్ ఇంజురీ అయిందటవే. నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడో ఉండడో డౌటే. ఎంత మంచి వార్త చెప్పినవువే విరాటు.
సెకండ్ టెస్ట్ మనం ఓడిపోవడానికి, మూడో టెస్ట్ మూడో రోజు వరకు వీళ్ళు డామినేట్ చేయడానికి కారణంగా ట్రావిస్ హెడ్డే. ఆయనకి ఇంజురీ అయి బయట ఉన్నాడంటే ఆస్ట్రేలియాని వట్టిగానే మడత పెట్టచ్చు మిగిలిన 2 టెస్టులల్లా. ఇంజురీ అయితే అయింది కానీ ఖచ్చితంగా వచ్చి మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడడానికి ట్రై చేస్తా. ఇంకా వారం రోజులు టైం ఉన్నది. ఐ విల్ ట్రై టు రికవర్ అండ్ కమ్ బ్యాక్. ఇంకా వారం రోజులు టైం ఉన్నది హెడ్. ఎట్లయినా రికవర్ అయి రావాలే నువ్వు. అసలే ఈ మ్యాచ్ని డ్రా చేసిన జోష్లున్నారు వాళ్ళు. నెక్స్ట్ మ్యాచ్లో గదే జోష్తోనే ఆడతారు. ఏ భయపడకువే కమిన్స్. ఇంకా హెడ్ లేకపోయినా నేను ఫామ్లోకి వచ్చినా కదా, నేను చూసుకుంటది. అశ్విన్ బ్రో, టెస్టులల్లో నువ్వు లేకుండానే ఇంకా కొన్ని సంవత్సరాలు నేను ఆడాలని తలుచుకుంటేనే కొద్దిగా బాధ అనిపిస్తుంది. మన ఇద్దరమే కలిసి మన దేశానికి వచ్చిన టీంలందరినీ మడత పెట్టేటోళ్ళం. ఉన్న 10 వికెట్లు చెరిసగం పంచుకునేటోళ్ళం. అవసరం పడితే బ్యాటింగ్లో కూడా మన ఇద్దరం పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్లను గెలిపించేటోళ్ళం. కానీ నాకంటే ముందే నువ్వు రిటైర్ అయిపోయావు. ఎనీవే, హ్యాపీ రిటైర్మెంట్ ఆష్ బై. ఐ విల్ ఆల్సో మిస్ యూ. బట్ నువ్వు మిస్ అవుతున్న విషయం ఏంటంటే ఈసారి సిఎస్కేకి మళ్ళీ మన ఇద్దరం కలిసి బౌలింగ్ వేయబోతున్నాం. మళ్ళీ వింటేజ్ సిఎస్కే వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీట్ యూ ఇన్ ద సిఎస్కే. సో ఫ్రెండ్స్, మనోళ్ళు అయితే మంచి ఫైట్ బ్యాక్ చేసిళ్ళు. వాస్తవానికి నేనైతే ఇలాంటి ఫైట్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బౌలర్లు ఇక్కడ ఎక్కువ జాబ్ చేసిళ్ళు. ముఖ్యంగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ మంచి బౌలింగ్ వేయడం వల్ల మళ్ళీ మనం గేమ్లోకి వచ్చినాం. ఇక లాస్ట్ రోజు 275 టార్గెట్ అంటే కష్టమే చేజ్ చేసుడు. కానీ మన వాళ్ళు ఒక సెషన్ బ్యాటింగ్ చేసేది ఉంటే మనకు అర్థమయ్యేది ఒకవేళ చేజ్ చేస్తుండనా లేకపోతుండనా అని. కానీ ఇవాళ మార్నింగ్ వరకు మనందరం 2 రిజల్ట్సే పాసిబుల్ అనుకున్నాం. కానీ మన వాళ్ళు 3వ రిజల్ట్ అంటే మనకు కూడా గెలిచే అవకాశాన్ని మళ్ళీ తీసుకొచ్చిళ్ళు గేమ్లో. సో అది ఎక్సలెంట్ కమ్బ్యాక్. ఇంకోటి ఏంటంటే అందరూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడట్లేదు అంటారు. అఫ్కోర్స్ నేను కూడా నా వీడియోలలో వాళ్ళని కొద్దిగా ట్రోల్ చేస్తాను. కానీ ఇదే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యాస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్న ఏజ్లా ఎక్సలెంట్ కన్సిస్టెన్సీతో ఆడి ప్రపంచ క్రికెట్ని రూల్ చేసిళ్ళు. బట్ ఈ యంగ్ ప్లేయర్లు మాత్రం అంత కన్సిస్టెన్సీగా ఆడతలేరు. సో వీళ్ళిద్దరే కాదు, మొత్తం బ్యాటింగ్లో యంగ్ ప్లేయర్లు కూడా ఫెయిల్ అవుతారు. ఇక మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్లు మనం గెలవాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు ఈ కొత్త ప్లేయర్లు కూడా పర్ఫార్మెన్స్ చేయాలి, లేకపోతే వట్టిదవుతుంది కథ. ఇక అట్లనే మన లెజెండరీ క్రికెట్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ఇచ్చిండు. ఇక మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిండు. అంటే ఓన్లీ ఐపీఎల్ ఆడతాడు ఇక ఇప్పటి నుంచి. ఇంకా అశ్విన్ రికార్డ్స్ గురించి వీడియోలో ఆల్రెడీ మీరు చూసిళ్ళు. ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇక మళ్ళీ అశ్విన్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ మనకు దొరుకుతారని నేనైతే అనుకుంటలేను. ఇక మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.